ఒకటవ స్థలము యేసు ప్రభువుకు మరణశిక్ష విధించుట. యేసు క్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలయనగా మీ పరిశుద్ధ స్లేవ చేత లోకమును రక్షించితిరి. ధ్యానము. ప్రధానార్చకులు అసూయతోనే యేసును అప్పగించారని పిలాతుకు తెలుసు. యేసు తప్పు చేయలేదని కూడా పిలాతుకు తెలుసు. పిలాతు భార్య కూడా యేసు ఏ నేరము చేయడు కాబట్టి ఆయనను శిక్షింపవద్దు అని భర్తను హెచ్చరించి మరీ చెప్పింది. కానీ పిలాతు ప్రధానార్చకుల ఒత్తిడిని తట్టుకోలేక న్యాయ విలువలకు తిలోదకాలిచ్చి అక్కడున్న జన సమూహమును తృప్తిపరచుట కోసం కుర్చీని కాపాడుకునే ప్రయత్నంలో ఆత్మసాక్షిని అదిమిపట్టి బందిపోటైన బరబ్బాను విడుదల చేయించి అన్యం పుణ్యం ఎరుగని యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయమని ఆ బాధ్యతను లాంజనీసుకు అప్పగించాడు. తీర్పు సమయంలో పిలాతును తలదించుకున్నప్పుడే మనకు అర్థమవుతుంది యేసు నిర్దోషి అని. దైవ సందేశం ప్రకారం ముగ్గురు సాక్షుల మాట సత్యముగా భావించబడుతుంది. కానీ ఇక్కడ పిలాతు ప్రధానార్చకులే కాకుండా ఇక్కడ సిలువ వేయమని కేకలు పెడుతున్నది వేలాది మంది ప్రజలు. ఏదైతేనేమి కరుణామయుని శిక్షించడం పిలాతుకు తప్పలేదు. మానవాళి రక్షణ కోసం సిలువ మోయటం యేసుకు తప్పలేదు. ఇప్పుడు యేసు భుజాలపై ఉన్నది చెక్క కొయ్యేనేమో కానీ ఆ కొయ్యలో ఉన్నది మాత్రం మన పాపాల చిట్టా అన్నది నిజం. ఒకనాడు యేసు చెప్పిన మాటలు విని కడుపు నింపుకొని తృప్తిపడిన వాళ్ళును, అతనిలోని అద్భుత శక్తిని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయిన వాళ్ళును, అతని ప్రేమాభిమానాలను చూచి ఊరట పొంది ఉత్సాహితులైన ప్రజలును 2 చేపలు 5 రొట్టెలతో అద్భుతం చేస్తే కడుపు నింపుకున్న ప్రజలు 5 బాణాల నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు ఆయనలోని అద్భుత శక్తిని చూసి ద్రాక్షారసాన్ని త్రాగి ఆనందంతో ఉప్పొంగిపోయిన జనాలు అతని ప్రేమాభిమానాలను చవిచూచి ఊరట పొంది ఉత్సాహితులైన ఈ ప్రజలే ఇప్పుడు యేసును సిలువ వేసి చంపమని ఊకమ్మడిగా కేకలు పెడుతున్నారు. అందుకనేమో పిలాతు కూడా శీల సంపత్తి లేని స్వార్థపరుడిగా ప్రవర్తించాడు. యేసు ఏ నేరము చేయకపోయినా నిర్దోషిని సిలువ వేయమని లాంజనీసును ఆదేశించాడు. చేజేతుల సత్యానికి సంకెళ్ళు తొడిగాడు. ఏ నేరము ఏ పాపము చేయకుండానే మన కోసం శిక్షను పొందిన సత్యమంతుడును, మంచిని మాత్రమే చేయగల సత్యమంతుడు అయిన యేసు పిలాతు విధించిన కాదు మన పాపాలు విధించిన కఠినమైన శిక్షను కాదనక బాధల సిలువను భక్తితో స్వీకరించాడు. తండ్రి చిత్తానికి కట్టుబడి నిలిచాడు. తండ్రి సమక్షంలో నమ్మదగినవాడుగా నిలవాలని, మనందరికీ పాప విముక్తిని కలిగించాలని తపించిపోయే ఆయన ప్రేమపూరిత హృదయం వాళ్ళు పెట్టే బాధలకు యేసు భయపడలేదు. శిక్షను విధించినప్పుడు ప్రభువు లొంగిపోతాడు అనుకున్నారు. కానీ ప్రభువు నిఠారుగా నిలబడి తాను ఏ పాపం చేయలేదు కాబట్టి నిర్భయంగా తలెత్తుకొని భయాన్నే భయపెట్టడానికి కంకణం కట్టుకున్నారు. ఆయన హృదయాన్ని అర్థం చేసుకున్న వారెందరో తనను తాను త్యజించుకొని నన్ను వెంబడించండి అని పిలుపును ఇస్తున్నారు. ఇది సత్యం. అవినీతికి పాల్పడే అధికారులు, న్యాయం చేయలేని అధికారులు, న్యాయం చేకూర్చలేని సంస్థలు, నానా రకాలుగా మారువేషంలో ప్రత్యక్షమయ్యే మానవుని అసూయ, అహంభావము, పేదవాళ్లను, వినయాత్ములని, దిక్కులేని వాళ్లను పీడించి వేధించినప్పుడల్లా యేసు అనుభవించిన అన్యాయపు సిలువ భారం తరతరాలుగా మన మధ్య కొనసాగుతూనే ఉంటుంది. ప్రార్థన. ప్రభువా, నీ మీద పగబట్టిన వాళ్ళు నిన్ను అన్యాయంగాను అవమానకరంగాను బాధించారు. అయినా నీవు మౌనంగా ఉండిపోయావు. కానీ నీకు న్యాయం చేకూర్చగల పరలోక పితను నమ్ముకున్నావు. నీ జీవిత లక్ష్యం కోసం తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు. మేము కూడా మా బాధల్లో తండ్రి మీద ఆధారపడి జీవించే భక్తి విశ్వాసాలు మాకు దయచేయి. అన్యాయానికి గురై ఆక్రందించే వాళ్ళ ఆర్తనాదాన్ని వినే ఆత్మధైర్యాన్ని అనుగ్రహించు.
అప్పుడు మేము నీతో ఐక్యమై జీవిస్తాం. సత్యం అయిన నీ సన్మార్గంలో ప్రయాణిస్తాం, గమ్యం చేరుకుంటాం. ఆమేన్. పరలోక జపము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర వరప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు చేస్తూ ఆశీర్వదింపబడిన వారు అగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమయుండెడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితకును పుత్రుకును సర్వశాంతకును మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానముగా విశ్రమించునుగాక. ఆమేన్. భారత సైనికులు యేసును క్రొడాలతో కొట్టి ఆయన శిరస్సుపై మనందరి పాపాల చిట్టాను ముళ్ళ కిరీటంగా అల్లి ప్రభు తలపై అదిమి పెట్టి ఎగతాళి చేయటానికి రాజవస్త్రాలు తొడిగి పరిహాస రాజును చేసి నడి బజారులో నిలబెట్టారు. అనరాని మాటలన్నీ అంటూ వినరాని కూతలన్నీ కూస్తూ అవహేళన చేసి ఆడుకున్నారు. సంఘద్రోహివి నీవేనంటూ, మతద్రోహం చేశావంటూ బండ బరువైన 150 కిలోల భారమైన సిలువ కొయ్యను ప్రభు భుజాలపై మోపిస్తూ కొండ బండల నడుమగా కపాలానికి నడిపించారు. భారము అనేది 3 స్థాయిలలో ఉంటుంది. ఒకటి శారీరకమైన భారము. శారీరకమైన బాధ మనిషికి ఒక వ్యాధి వచ్చినప్పుడు శారీరక బాధ కలుగుతుంది, మనిషి భారంతో ఉంటాడు. కానీ ఇక్కడ ప్రభువుకి శారీరక రుగ్మతలు లేవు. రెండవది మానసిక భారము. ఇది ఇంకా బరువైనది. నా అన్నవాళ్ళు లేనప్పుడు, ప్రేమించేవాళ్ళు, ఆదరించేవాళ్ళు లేనప్పుడు, తనను దూషించేవాళ్ళు కుటుంబ బంధు మిత్ర వర్గంలో ఉన్నప్పుడు కలిగే బాధ చెప్పసఖ్యము కానిది. అటువంటి పరిస్థితి మన ప్రభువుకి లేదు. మూడవది ఆధ్యాత్మిక భారము. ఇది ప్రభువుని బాధిస్తుంది. ఆయన ఒక ఆధ్యాత్మిక ప్రభువు, కానీ మనందరి పాపాల కొరకు మరియు తన తండ్రి చిత్తం కొరకు శిలువ చెంతకు చేరాడు. అప్పటి వరకు ఘోర పాపాలు చేసిన వారు మాత్రమే మోసే ఆ పాప కళంకమైన శిలువ ఇప్పుడు నిష్కల్మషమైన ప్రభు భుజాలపైకి వచ్చింది. ఎప్పుడైతే ప్రభు భుజాలపైకి శిలువ చేరిందో అప్పుడు ఆ పవిత్రమైన శిలువ క్షణ వాహనంగా మారింది. అప్పుడు ఆ శిలువను ప్రభు నిరాశతో కాక నిండు విశ్వాసంతో, పూర్తి స్వాతంత్ర్యంతో శిలువను మోశారు. సాటి మనిషికి చేయుతలివ్వలేని మన అలక్ష్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. మనిషిని అవమానించే మన దురాశ దుర్నీతిని అతడు వేలెత్తి చూపిస్తున్నాడు. ఇతరుల కోసం శిలువను మోయించే మనస్తత్వానికి, అబద్ధ సాక్ష్యాలు, కక్ష సాధింపుల చర్యలకు స్వస్తి చెప్పమని హెచ్చరిస్తున్నాడు. ప్రార్థన. ప్రభువా, నీ ప్రేమ ఆదర్శవంతమైనది. అది మరణం కంటే బలమైంది, అమృతం కంటే మధురమైనది. కాబట్టి నీవు దారుణమైన మరణానికి రవంతైనా వెనుకాడలేదు. ప్రార్థ ప్రేమగల నీవు అందరి పాపాలను నీ మీద వేసుకొని భరిస్తున్నావు. మా కోసం నిన్ను నీవు ఎంతగానో తగ్గించుకున్నావు. ఇలాంటి త్యాగబుద్ధిని మాలోనూ ప్రవేశపెట్టు. తీరని బాధతో కుమిలిపోయే వాళ్లతో కలిసి బాధ అనుభవించగల సాహసాన్ని, నేర్పును దయచేయి. నీకు వందనాలు ప్రభు. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. మూడవ స్థలము. యేసు మొదటిసారి శిలువ కింద కూలుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. ప్రభువా, నిన్ను ఇంతగా బాధించి నేనేమి సాధించగలను? నా జీవితము నీ నుండి వేరై ఎలా ఫలించగలదు? నేను జీవించిన పాప జీవితము యొక్క భారమే ఈ శిలువ మ్రాను. అవును తండ్రి, మీరు సామాన్య మానవులే అయినప్పటికీ ఒక్క పాపం మినహా అన్నిటిలోనూ సరిసమానులు. అలసట, ఆయాసం, ఆకలిమంట ఎరిగినవాడు ప్రభువు. నరుల చేతిలో నిందల పాలై నలిగిపోయినవాడు.
అన్యాయం, అవమానం, అనాదరం మధ్య శారీరక బాధను అనుభవించాడు. ఎంతగా మానసిక వేదనను అనుభవించాడో చెప్పనల్లవి కానిదైతే రాళ్ళు రపలతో కూడినది ఆ కల్వరి మార్గం. మరోవైపు భుజాలపై భారమైన శిలువ భారం అంతా ఇంతా కాదు. అందుకే కరుణామయుడైన యేసు శిలువ కింద కూలాడు. ఆ బాధతో తండ్రిని జ్ఞాపకం చేసుకొని, తండ్రి, నా శరీరానికి సుఖం లేదు, నా ఒంటిలో ఆరోగ్యం లేదు, నా ఎముకలలో బలం లేదు, నాలో సత్తువ సన్నగిల్లింది, నేను పూర్తిగా కృంగి నేల మీద కూలిపోయాను, నా తలకు మించిన బరువును నాతో మోపిస్తుంటే నా గుండె దడదడ కొట్టుకుంటుంది, నా కళ్ళలో కాంతి కూడా నశించడంతో నా స్నేహితులు కూడా నా దేహం మీద దెబ్బలు చూసి నా నుంచి దూరంగా పారిపోయారు. నా ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను వదులుకున్నారు. నా బంధువులు కూడా నాతో రాలేదాయే. ఈ సమయంలో నీవే నాకు దిక్కు. తండ్రి, నేను నిన్నే నమ్ముకున్నాను. నన్ను చేయి విడవవద్దు ప్రభు. నాకు దగ్గరగా ఉండి నన్ను ఆదుకో. నన్ను ఓదార్చి నా ఊపిరి నిలబెట్టు తండ్రి. నా నిస్సత్తువను చూసి కొందరు ఆనందంతో పకపక నవ్వుతున్నారు. కొందరైతే ఇతనేమి దేవుడు అని దూషిస్తున్నారు. అయినా సరే ప్రభు, సంకల్పం వీడలేదు. ఎందుకంటే కనాను యాత్ర కల్వరిగిరికి చేరితేనే అది పరలోక యాత్రకు దారి తీస్తుంది. అవును, అందుకే ప్రభు లేచి తన శిలువను ఎత్తుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకు సాగారు. ప్రార్థన. ప్రభువా, మేము పాపం చేసి పడిపోతూ ఉంటాం. ప్రేమలు చెడిపోయి, పనిలో మోసాలు చేసి, ఇతరులకు కేడించి, దురలవాట్లకు లొంగిపోయి అనేక తప్పులు పాపాలు చేస్తూ పడిపోతూ ఉంటాం. కానీ ఏ పాపం చేయకపోయినా నీవు పడిపోవడం దేనికి? మా పాపాలన్నీ నీ మీద వేసుకొని నీవు మా కోసం పరిహారం చేస్తున్నావు. ఇదంతా నీ దయ. మా కోసం మాలాగా మారిపోయి మమ్మల్ని రక్షించు ప్రభువా. నీకు వందనాలు. అహంభావం, దురాశ, అసూయ, అన్యాయపు స్వభావం నా నుంచి కూకటి వేళ్లతో పిగిలించు. నన్ను నీతో ఐక్యపరచుకో. నన్ను క్షమించు, రక్షించు. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 4వ స్థలం, యేసు తన తల్లిని కలుసుకొనుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లీవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు శిలువ కింద కూలబడి తిరిగి లేవగానే యేసును గర్భాన మోసిన తల్లి ఎదురుపడింది. కుమారుని చూచింది. అతని బాధను చూసింది. కుమారుడు చేస్తున్నది గంటో అరగంటో వేసే నాటక రంగం కాదు. అది నటనను చూచి ఆనందించటానికి. అది ఒక కఠోరమైన శిలువ యాత్ర. 6 గంటల పాటు మండు టెండలో మన కోసం, మనందరి రక్షణ కోసం తన మీద వేసుకున్న మన పాపాల చిట్ట. దాని భారం 150 కిలోల చెక్క కొయ్య. అది చూసిన తల్లి చెప్పసఖ్యము కాని బాధతో విలపించింది. కన్న తల్లికి కడుపు నిండా ప్రేమ ఉంది. కానీ కన్న కొడుకును కాపాడుకునే కండబలం లేదాయే. మాటలలో చెప్పలేని మమతానురాగాలు ఆ తల్లిలో ఉన్నాయి. కానీ ఆమె ప్రేమ కుమారుని తలవంపును తొలగించలేదు. ప్రేమ పూరితమైన ఆమె హృదయం ప్రేమను, మమకారాన్ని పంచగలదే కానీ తన బిడ్డను హింసిస్తున్న క్రూరులను ఎదురించలేక మిన్నకుండిపోయింది. శిలువ ఆవేదన మధ్య తడారిన గొంతును సవరించుకుంటూ హృదయ వికారంగా విలిపిస్తున్న తన తల్లిని చూసిన యేసు హృదయం కూడా మానసిక వేదనకు గురి అయింది. అందుకే బాధామయులైన ఆ తల్లి పిల్లల మౌనం. కంటితో చూసుకున్నారు, కన్నీటితో ఓదార్చుకున్నారు. భగవంతుని మీద భక్తితోనూ బలహీనపడన శక్తితోనూ, తండ్రి, నీ చిత్తం నెరవేర్చు అని యేసు అన్నారు. ప్రభు, నీ మాటే జరగనివ్వు అని మరియ తల్లి అన్నది. బిడ్డ, ప్రేమామయుడువైన నీవు బాధామయ మార్గంలో సిలువ మోస్తూ ఉన్నావు. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్న నిన్ను గమనిస్తూ ఉంటే నా మనసు అకావికవలమవుతుంది. నా కన్నీటితో నీ గాయాలను కడగాలని, వాటి మీద ఆప్యాయత తైలాన్ని పోసి
నీ బాధను తీర్చాలని, నా పవిట చెంగుతో నీ నొసటి మీద దుమ్మును తుడవాలని, నేలకు తట్టుకుని దిమ్మెక్కిపోయిన నీ తలను సాదరంగా తాకాలని ఆశగా ఉంది బిడ్డ. కానీ సాధ్యపడదాయే. ఇదొక చేదు అనుభవం. మీ ఇద్దరిది ఒకే బాధ, ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే దుఃఖం, ఒకే ఆశ్రయం. అదే ప్రతి మనిషిని రక్షించి తీరాలనే ఏకైక ధ్యేయం. అందుకే మీకు వందనాలు ప్రభు. ప్రార్థన. ప్రభువా, ప్రేమామయుడువైన నీవు బాధామయ మార్గంలో పోతూ ఉన్నావు. అడుగు తీసి అడుగు వేయలేకపోతున్న నిన్ను బాధాభరిత హృదయంతో గమనిస్తూ నీ తల్లి నీకు ఎదురయ్యింది. అప్పుడు మీ ఇద్దరి బాధ మరింత ఎక్కువైంది. ఆమె తన కన్నీటితో నీ గాయాలను కడగాలని, వాటి మీద ఆప్యాయత తైలాన్ని పోసి నీ బాధను తీర్చాలని ఆశించింది. తల్లి చెంగుతో నీ నొసటి మీద దుమ్మును తుడవాలని, నేలకు తట్టుకొని దిమ్మెక్కిపోయిన నీ తలను సాదరంగా తాకాలని ప్రయత్నించింది. కానీ సాధ్యపడలేదు. ఇదొక చేదు అనుభవం. మీ ఇద్దరిది ఒకే బాధ, ఒకే మనసు, ఒకే ప్రేమ, ఒకే దుఃఖం, ఒకే ఆశయం. అదే ప్రతి మనిషిని రక్షించి తీరాలనే ఏకైక ధ్యేయం. మీకు వందనాలు. కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీటిని తుడవాలనే పవిత్ర ఆశయం నాలోనూ పుట్టించు. మీలాగే వాళ్ళ కోసం ఎంతైనా చేసి పూర్తిగా తోడ్పడే మంచి మనస్సును మాకు దయచేయి. అంతా నీ దయ ప్రభు. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 5వ స్థలం. యేసు శిలువను కురేనియా సీమోనుడు మోయుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. శిలువ భారంతో శరీర బలాన్ని కోల్పోయిన యేసు దారిలోనే కుప్పకూలిపోయాడు. పట్టణ ప్రాకారం దాటకముందే ప్రాణాపాయంలో పడిపోయాడు. కలువరి కొండ చేరకముందే అతడు ఊపిరి విడిస్తే యేసుకు విధించిన శిక్ష నెరవేరదు. అతని విరోధుల పగ తీరదు. అణగారిన దీనజనులకు రక్షకునిగా నిలిచినందుకే రోమను పాలకులు యేసుక్రీస్తు ప్రభువుని శిలువ ఎక్కించారు. శిలువ భారము అధికము కావడము చేత ప్రభువు పడుతూ లేస్తూ ఉన్నారు. ప్రభువుకి చేదోడుగా ఉండటానికి శిష్యులు ప్రాణభయంతో పారిపోయారు. ఇప్పుడు శిలువను కలువరికి చేరడం ఎలా అని చూస్తున్న తరుణంలో అదిగో కురేనియా నుండి సిమోను అటుగా వెళ్తున్నాడు. అతడు ప్రభువుకు సహాయం చేయడానికి రాలేదు, కానీ భటులు మాత్రం సీమోనును లాక్కొచ్చారు. అతని భుజాలపై శిలువ కొయ్యను వేశారు. శిలువను ఎత్తుకొని ప్రభువుకి చేయూతనిచ్చాడు సీమోను. ప్రభువు యొక్క శ్రమల భావం సీమోనుకు ఏమాత్రం తెలియనప్పటికీ, అతనికి ఇష్టం లేకున్నా యేసు కష్టాన్ని అతడు పూర్తిగా తొలగించలేకపోయినప్పటికీ శిలువను ఎత్తుకొని యేసు వెంట నడిచాడు. తనకు తెలియకుండానే మానవ జాతికి పాప పరిహారాన్ని ప్రసాదించబోయే లోక రక్షకుని శ్రమల్లో భాగస్థుడయ్యాడు. ఆపదల్లోనూ అవసరాల్లోనూ ఉన్నవాళ్లను ఆదరించాలి, ఆదుకోవాలి అని మనకు సూచించాడు. ఇది వాస్తవం. చెడును తెలిసి చేసినా తెలియక చేసినా అది మనిషికి కీడును తెస్తుంది. మంచిని తెలిసి చేసినా తెలియక చేసినా అది మనిషికి మేలునే చేస్తుంది. అందుకే మనకు తటస్థించే శ్రమలను మనము నిరాకరించక ఇష్టంతో స్వీకరించినప్పుడు క్రీస్తు శ్రమల్లో మనము భాగస్థులమవుతాము. ఆయనతో మనము పాలివారమవుతాము. ఆ శ్రమల్లో మనము ఐక్యమవుతాము. ప్రభువా, ఆకలి కొన్నవాడిని ఆకలి ఆజ్ఞాపిస్తుంది, దప్పిక కొన్నవాడిని దాహం ఆదేశిస్తుంది. అలాగే తండ్రి చిత్తాన్ని అమలు జరపాలనే నీ ఆకలి దప్పులు మమ్మలను దైవాజ్ఞలో నడిపించాయి. ప్రార్థన. ప్రభువా, ఆకలి కొన్నవాడిని ఆకలి ఆజ్ఞాపిస్తుంది, దప్పిక కొన్నవాడిని దాహం ఆదేశిస్తుంది. అలాగే తండ్రి చిత్తాన్ని అమలు జరపాలనే నీ ఆకలి దప్పులు నిన్ను దైవాజ్ఞలో నడిపించాయి. ఆ త్రోవలో నీకు తోడుగా నిలిచిన వాళ్ళ ఎవ్వరూ లేరు. అయినా నీవు ఒంటరిగానే బాధలను భరించావు. ఎవరి బాధల్ని వాళ్ళు ఒంటరిగా భరించాలని నేర్పించావు. ఇతరుల సహకారం ఉన్నా లేకున్నా భగవంతుని మీద భారం వేసి జీవించాలనే సూచననిచ్చావు. నీ సహాయం ఉంటే ఇదంతా సాధ్యమే.
ఈ నీ బిడ్డను అనుదినం అమలు జరపగల స్థైర్యాన్ని దయచేయి. బాధల్లో ఉన్న వాళ్లకు తోడ్పడాలనే పరోపకార మనస్తత్వాన్ని మాకు ప్రసాదించు. నీకు వందనాలు ప్రభు. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 6వ స్థలము. వెరోనిక యేసు ముఖమును తుడుచుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. స్త్రీ హృదయం చాలా సున్నితం, అది సులభంగా గాయపడుతుంది. స్త్రీ మనసు వెన్నతో సమానం, అది అవలీలగా కరిగిపోతుంది. అటువంటి మృదువైన మనస్సు కలిగిన తల్లి ఆపదల పాలైన ఆపద్బాంధవుని ఆవేదన రూపాన్ని కంటితో చూడలేకపోయింది. వెరోనిక గుండెతో మోయలేకపోయింది. జన సందోహాన్ని చీల్చుకొని పరుగు పరుగున ముందుకు వచ్చింది. ఎంతో మృదు మధురంగా సుందరంగా ఉండే యేసు ముఖం తలపై పెట్టిన మోదిన ముళ్ళ కిరీటం ఒత్తిడికి తల నుండి చింది కారిన రక్తపు ధారలతో యేసు ముఖంపై గుద్దిన పిడిగుద్దుల తాకిడి చేదరించి ఊసిన ఉమ్మి వెరసి ప్రభు ముఖం అందవిహీనంగా తయారైంది. ఈ దృశ్యం చూసిన వెరోనిక తట్టుకోలేక ఒక చేతి రుమాలును తెచ్చి చెంగులారా పరచి అతి సుకుమారంగా యేసు ముఖాన్ని ఆప్యాయంగా అద్దింది. అందుకు యేసు వెరోనికకు ఇచ్చిన కానుక ఏమిటంటే ఆయన ముఖ పోలిక ఆ రుమాలు మీద ముద్రించబడింది. యేసు కృతజ్ఞతా భావంతో ఇచ్చిన ఆ బాధామైన రూపమే ఈ లోకానికి శాశ్వత రూపమైంది. అందుకు యేసు, కుమారి వెరోనిక, కలవరపడకు, నా బాధామయ రూపాన్ని చూసి భయపడకు. ఇది వికృత రూపం కాదు, కానీ విశుద్ధ రూపం. గాయపడిన రూపమే కానీ గాయాల్ని మాన్పే రూపం. నరులకు నచ్చని రూపమే అయినప్పటికీ దేవుడు మెచ్చే రూపం. అన్నిటికంటే ముఖ్యం, ఇది నేను నీకిచ్చే నా కృతజ్ఞతా వరం. స్వీకరించు, దీన్ని నీ సొంతం చేసుకో. నీవు కట్టుకున్న ఈ పుణ్యం నీతోనే పోదు తల్లి. అది నిజమైన భక్తికి నిదర్శనంగా నిలిచిపోతుంది. నన్ను ఆదరించే నీవు అందరి మనసుల్లోనూ ఉండిపోతావు. నీ మనసే అందరికిచ్చి ఆదరిస్తావు. ఆదరణ కోసం వెతికే వాళ్ళందరి అవసరాన్ని తీరుస్తావు. ఎలాగంటే ఈరోజు మనం వాడుతున్న పటాలు, ప్రతిమలు వెరోనిక చేతి రుమాలుపై ముద్రింపబడిన ఆ కరుణామయిని నిత్య సంకేతాలు. ప్రభువా, వెరోనిక అనే పుణ్య స్త్రీ ద్వారా నీ బాధామయ రూపాన్ని ఉత్తమ బహుమతిగా ఇచ్చావు. ప్రభు, నాకు కూడా నీ రూపాన్ని పొందాలని ఉంది. నీ రూపాన్ని నా హృదయమనే వస్త్రం మీద ముద్రించుకోవాలని ఆశగా ఉందయ్యా. కానీ ఈ పాపికి అది ఎలా సాధ్యమవుతుంది? ఇతరుల సుఖదుఖాల్లో నేను తోడుగా నిలిస్తేనే కదా ప్రభు. కాబట్టి స్వార్థం లేని పరోపకార మార్గంలో నడిచే మంచి మనస్సును మాకు దయచేయండి ప్రభు. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 7వ స్థలము. యేసు రెండవసారి శిలువ కింద కూలుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. శక్తి లేకపోయినా, శరీరం సహకరించకపోయినా మన కోసం భారమైన శిలువ మోయ తప్పలేదు ప్రభువుకి. శిలువను మోస్తున్నది సాధారణమైన నూనెపైన దారి కాదు. అది ఎత్తు పల్లాలతో కూడిన కొండ బండల మధ్య ఎత్తైన కొండదారి. అది ఆ దారిని నడవడమే చాలా కష్టం. అలాంటిది భారమైన శిలువ కొయ్యను భుజాలపై వేసుకొని మోయలేక భారంగా మోస్తుంటే సీసపు పెంకులతో తయారు చేసిన కొరడా చివరి కుచ్చులు ప్రభు శరీరంపై నాట్యం చేస్తున్నాయి. వాటి రాపిడికి ప్రభు శరీరం గాయాల నిలయమవుతుంది. భారమైన శిలువ బరువుకి పాదాలు పట్టుతప్పి రెండవసారి శిలువ కింద కూలారు ప్రభు. ఇదంతా మన కోసం మరియు తండ్రి చిత్తం నెరవేర్చాలనే తపనే తప్ప యేసు ఎవరితోనూ పోటీ పడలేదు. కాపరి లేని మందల కోసం, కాలే కడుపుల కోసం, అణగారిన వాళ్లను మరింతగా అణగదొక్కే దుర్నీతి పరుల కోసం యేసు కాళ్లలో బలం కోల్పోయాడు. అన్ని విలువల కోసం, మనందరి నేరాల కోసం యేసు నేలకు ఒరిగిపోయాడు. కూలిపోయిన వాళ్ళందరితో పాటు
తాను కూలిపోయాడు. ఒకనాడు పక్షవాతం యేసు ప్రభువుకి లొంగిపోయింది. కానీ ఈరోజు ప్రభువే పరాభవంతో కృంగిపోతున్నాడు. కలువరి కొండ బండలే చివరి క్షణాన ప్రభువు బాధామయ చరిత్రకు సాక్ష్యం. రక్తంతో తడిచిన ఆయన పాదాల ముద్రలే ఆయనకు జరిగిన అన్యాయానికి ఆధారాలు. ఆకాశమనే క్రప్పు కింద నీ శ్రమలను సదా స్మరింపచేసే స్మారక చిహ్నమే నీవు మోస్తున్న ఈ శిలువ. ఈ శిలువ మోస్తూ నీవు నడిచిన కరుకు మార్గమే మాకు సరి అయిన జీవిత విలువలను నేర్పే త్రోవ. ఆ త్రోవలోనే మాకు పాప విముక్తి ఉంది. పడిలేస్తున్న కుమారుని చూసిన తండ్రి అంటున్నారు, బిడ్డ, నిన్ను చూసి హేళన చేసే వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళు, అమాయకులు నాయనా. వారు చేసిన పాపాల వల్ల వాళ్ళు పొందవలసిన శిక్షను నీ మీద వేసుకొని నీవు బాధను అనుభవిస్తున్నావు. నేరం వాళ్ళది, శిక్ష నీది. ఇది వాళ్ళు ఇప్పటికీ గ్రహించలేకపోతున్నారు. కష్టాలు తప్పించుకొని మేము నిష్టగల వాళ్ళము అని అనుకుంటున్న అజ్ఞానులు. ఈ అజ్ఞానం పోవాలంటే విజ్ఞానపూరితమైన నీ బాధలు వాళ్లకు జ్ఞానోదయం కలిగించాలి. ఆ గడియ ఇంకా రాలేదు, కానీ త్వరలోనే వస్తుంది. బిడ్డ, నీ బాధల పుణ్య ఫలాన్ని వాళ్ళు వెనువెంటనే చవిచూస్తారు. నీవు ధైర్యం వహించు బిడ్డ. కూలిపోయిన జనాంగంతో సమానుడైన నీవే ఈ పాపపు ప్రజలను లేవనెత్తగల సమర్థుడివి. వాళ్ళ రక్షణ నీలోనే ఉంది నాయన. నీవే వాళ్ళను ఆదరించు, వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించు అంటున్నారు. అవును తండ్రి, మా బలహీనతలన్నీ అమాంతంగా నీ మీద పడి నీ బాధను, శిలువ బరువును రెండింతలు చేశాయి. నిన్ను 2 సార్లు నేలకు పడగొట్టాయి. నా అహంభావం, నా స్వార్థం, నీతి బాహ్యమైన నా విధానాలు మిమ్ములను 2 సార్లు మంటిని కరిపించాయి. లే ప్రభు, లెగు. లేచి పాపమనే చీకటిలో బురద కయ్యలో ఉన్న మమ్ములను కూడా లేవనెత్తు. నీవు చేయూతనిస్తేనే మేము చీకటి నుండి సన్మార్గంలో నడవగలము ప్రభు. ఆమేన్. మా మీద దయగా నుండండి స్వామి. మా మీద దయగా నుండండి స్వామి. 8వ స్థలము. యేసు యెరూషలేము స్త్రీలను ఓదార్చుట. యేసుక్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవు చేత ఈ లోకమును రక్షించితిరి. స్త్రీ హృదయానికి ఉంది తల్లి గుణం. తల్లి గుణమే పిల్లల క్షేమం. ఆ పిల్లల క్షేమమే తల్లికి ఆనందం. ఆ తల్లి ఆనందమే నరజాతికి దీవెన. అయినా ఆ తల్లికి ఈ సమాజం ఇచ్చే విలువెంత? కొంతమందికి స్త్రీ అంటే పురుషుని కంటే తక్కువ మనిషి అని, ఆమె తొలి మానవుని, మొదటిసారిగా పాపంలోకి ఇచ్చిన నారి అని, ఇంకొందరికి స్త్రీ అంటే హక్కులంటూ లేని దిక్కుమాలిన మహిళ, ఒక అబల, ఒక బానిస, ఒక దాసి, నీతిబాహ్యమైన నీచురాలు, స్వేచ్ఛ స్వాతంత్రాలకు నోచుకొని అయోగ్యురాలు, ఆస్తి హక్కు గాని న్యాయస్థానపు ఆదరణ గాని లభించని అభాగ్యురాలు. ఒక్క మాటలో చెప్పాలంటే అంతస్తంటూ లేని ఆడకూతురు. నేటి సమాజంలో ఇది నిజం. కన్న తల్లినే కాళ్ళదన్నే ఈ సమాజం కరుణామయుణ్ణి కూడా ఎంతో క్రూరంగా హింసిస్తూ ఉంటే తమకు పట్టిన దుర్గతి యేసుకు పట్టిందని చూసిన భక్తురాళ్ళు తమ రొమ్ములు బాదుకుంటూ శోకిస్తున్నారు. ప్రభు తన జీవితంలో ఎందరో స్త్రీలను ఆదుకున్నారు. పేతురు అత్తగారు, యాయీరు కుమార్తె, నాబాను వితంతువు, లాజరు సోదరీలు, మరియ మార్తమ్మ, రక్తస్రావ రోగి, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మందికి మేలు చేశారు. కాబట్టి తమకు సాయం అందించిన ప్రభు చిత్రహింసలకు గురై రక్తంతో ముద్దైన దేహంతో అనాథగా నిస్సహాయుడై కల్వరి మార్గంలో కొండ బండల మధ్య భారమైన శిలువ మోస్తున్నారు. ఒంటి నిండా రక్తం, ఎండ తీవ్రత, కరిగిపోతున్న శారీరక బలం, అలసిన దేహం, ఆగిపోతున్నట్లున్న శ్వాస. అయినా కరడుగట్టిన కఠినాత్ముని సైతం కదిలించి కలచివేసే హృదయ విదారక దృశ్యం. ఈ దృశ్యాన్ని పవిత్ర నగరం నుండి వచ్చిన భక్తురాళ్ళు చూసి బోరుబోరున ఏడ్చారు. ప్రభువుకు కేవలం 40 రోజులు బాలుడుగా ఉన్నప్పుడు
లూకా గారు పలికిన మాట, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని పలికిన మాట జ్ఞప్తికి వచ్చి వారి కళ్ళు కన్నీటి సుడిగుండాలు అయ్యాయి. ఈ దృశ్యాన్ని చూసిన యేసు ఆ స్త్రీలను ఇలా ఓదార్చారు. అమ్మలారా, జాలి కుండెలు గల తల్లులారా, దేవుని పోలికతో పుట్టిన దేవతలారా, ప్రేమకు స్నేహానికి తగిన పుణ్యవతులారా, ఒక్కసారి మీ కంటతడిని తుడుచుకోండి. నా కోసం కాక మీకోసం, మీ బిడ్డల కోసం విలపించండి. పురుషులతో పాటు దేవుని ప్రతిరూపాలైన మీరు సమాజం కోసం పరితపించండి అంటూ వారిని ఓదార్చారు. ఇటువంటి విపత్కర పరిస్థితిలో కూడా తన్ను గూర్చి కాక అందరికంటే తాను ఎక్కువగా ప్రేమించిన తల్లిని, యెరూషలేము స్త్రీలను గూర్చి ఆలోచించడం మమతానురాగాల పుణ్యమూర్తి, వాత్సల్య కరుణామూర్తి అయిన యేసుకే చెల్లింది. ఈ సందర్భంలో మనము ప్రభువుని వేడుకుందాం. ప్రభువా, నీవు యెరూషలేము స్త్రీలను, అమ్మలారా, మీ పిల్లల కోసం శోకించండి అన్నారే, ఆ పిల్లలలో నేను కూడా ఒకడినే కదా ప్రభు. వాస్తవానికి మా దుష్ప్రవర్తనే నీ రక్తబలిని కోరింది, నీ తల్లి కన్నీటికి కారణమైంది. నా తల్లి అయిన శ్రీసభను శోకంలో ముంచింది. కాబట్టి ఈ సమయంలో నా బాధను వెల్లడిస్తున్నాను. మా తల్లుల దుఃఖానికి, వాళ్ళ గర్భకోశానికి కారణమైన నా కోసం, నా సహోదరులందరి కోసం క్షమాపణ అడుగుతున్నాను. యేసయ్యా, మమ్ములను దయతో క్షమించండి ప్రభు. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 9వ స్థలము, యేసుక్రీస్తు మూడవసారి శ్రమ కింద కూరుట. యేసుక్రీస్తు మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుస్లేవ చేత ఈ లోకమును రక్షించితిరి. ధ్యానము. మనిషి కోసం మనిషిగా పుట్టిన భగవానుడు మనిషిలాగే నీరసంతో కొండ బండల మధ్య నేలకు ఒరిగిపోయాడు. పాపం అనే బురదలో ఉన్న మనిషి కోసం తాను ఆ కయ్యలో దిగబడిపోయాడు. నిస్సారమైన జీవితం గడిపే నరుని కోసం తాను రాళ్ల మధ్యలో తూలి పడిపోయాడు. మట్టి నుండి పట్టిన మట్టి మానవుని కోసం తాను 3 సార్లు కొండ బండల మధ్య బోర్లగిలా పడ్డాడు. 3 పర్యాయాలు సైతాను మనుషావతారుని శోధించింది. 3 పర్యాయాలు సాతానుకు చిక్కకుండా యేసు జారి కింద పడిపోయాడు. ఇన్నిసార్లు సాతాను మీద నా పోరాటంలో నా శరీరంలోని శక్తి అంతా ఉడికిపోయింది. నాలోని రక్తాన్నంతా పిండి వడపోశాను. ఒంటిలో బలం క్షీణించింది. కళ్ళు లొట్టలు పడ్డాయి. రొమ్ము ఎండిపోయి ఎముకల్లో నొప్పి వస్తుంది. శరీరం వణికిపోతుంది. భుజాలు జారిపోతున్నాయి. కాళ్ళు పట్టు తప్పి పడిపోతున్నాను. మనసు చలిస్తుంది. ఆత్మ కకావికలమైపోతుంది. నేను పూర్తిగా కృంగి నేల మీద పడిపోయాను. సైతాను భటుల రూపంలో సీసపు పెంకులు కట్టిన కొరడాలు నా వీపు పైన వీర విహారం చేస్తూ విజయ గర్వంతో విటహాట్టహాసం చేస్తున్నాయి. దుఃఖంతో నా బ్రతుకును ఏడుస్తున్నాను. నిట్టూర్పులతోనే నా సమయాన్ని గడుపుతున్నాను. నా శత్రువులు నన్ను చూసి హేళన పాలు చేస్తున్నారు. ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను ఏవగించుకుంటున్నారు. సొంత శిష్యులేమో ప్రాణభయంతో ఎటో పారిపోయారు. నా పరిస్థితులు కూడా నన్ను చూసి బెదరిపోతున్నాయి. దారిలో నాకు ఎదురుపడే వాళ్ళెవ్వరూ కూడా నా వికృత రూపాన్ని చూడలేక గబగబా నడిచి నన్ను దాటిపోతున్నారు. నన్ను చనిపోయిన వారితో సమానంగా చూస్తున్నారు. పనికిరాదని మూలన పడవేసిన ఒక వస్తువులాగా నన్ను పరిగణిస్తున్నారు. నా శత్రువులు గుసగుసలాడుకుంటున్నారు. నా విరోధుల పగ తీరలేదు కాబోలు నా శరీరంలోని ఏ భాగాన్ని వదలకుండా కొరడాలతో చీలుస్తూ నా ప్రాణం తీయటానికి ప్రయత్నిస్తున్నారు. ఇంతటి ఘోర పరిస్థితిలో తండ్రిని తలుస్తే తండ్రి అభయమిస్తూ, కుమారా, ఈ సాతాను పోరాటంలో నీవు శక్తిహీనుడు అయ్యావు, కానీ విజయహీనుడు కాలేదు కదా. ఈ సమయంలో నీవెంతగా గాయపడతావో, నీవెంత సాహసంగా నిలబడతావో సాతాను అంతగా ఓడిపోతుంది. మనుష్యావతారం ఎత్తిన నిన్ను మనుషుల మధ్య లేకుండా తొలగించడానికి సాతాను చేసే ప్రతి ప్రయత్నాన్ని
నీవు త్రోసిపుచ్చుతూనే ఉన్నావు. నీ జీవిత పర్యంతం దాని కుయుక్తుల్ని వ్యతిరేకిస్తూనే ఉన్నావు. చివరకు నీ శ్రమల్ని ఆఖరి ఆయుధంగా ప్రయోగిస్తున్నావు. ఇది తిరుగులేని ఆయుధం, సాతానును ప్రమాదానికి గురిచేసి ఓడించే విధానం, నీకు విజయాన్ని సాధించి పెట్టే విశేష సాధనం. కనుక కుమారా, నీ శత్రువుల కుట్రలన్నీ కూలిపోతాయి. నీవు మాత్రమే నిలబడి విజయ పతాకాన్ని ఎగురవేస్తావు. సాగు, ముందుకు సాగు, నేను సదా నీతోనే ఉన్నాను అంటున్నారు. ప్రార్థన. అవును తండ్రి, నా కోసం 3 సార్లు శ్లేవ కింద కూలి పడ్డా కానీ నీలోని క్షమాగుణం ఏమాత్రం చెక్కు చెదరలేదు. నేను లెక్కలేని సార్లు పాపానికి లొంగిపోతున్నా కానీ నీ నేత్రాలు నా కోసం వెతుకుతూనే ఉన్నాయి. నీ ప్రేమ నా కోసం వెంటాడుతూనే ఉంది. పదే పదే పాపంలో పడిపోయే మేము చాలాసార్లు మమ్ములను మేము క్షమించుకోలేక, తప్పులను విడిచిపెట్టలేక, నిరాశతో మాలో మేము సంఘర్షణ పడుతూ ఉంటాం. కానీ మా మీద ప్రేమతో నీవు ఎన్నోసార్లు పడుతూ లేస్తూ మా విలువలను మాకు గుర్తు చేస్తున్నావు. నీ శ్రమలతో నా జీవితం ఇంకా వ్యర్థం కాలేదని నమ్ముతున్నాను. నీ పరిపూర్ణమైన ప్రేమ నన్ను రక్షించి తీరుతుందని విశ్వసిస్తున్నాను. మా కోసం పూర్తిగా బలహీనపడిపోయావు, పూర్తిగా నేలకు ఒరిగిపోయావు. ఇలా పూర్తిగా నేలకు ఖర్చుకుని పోయిన నిన్ను చూసిన వాళ్ళు నీ మీద విశ్వాసం కోల్పోయారు. నీ బ్రతుకంతా నిరర్థకం అయింది అన్నారు. నీ మరణంతో పాటు నీ పేరు కూడా మానవ చరిత్ర నుంచి తుడిచివేయబడుతుందని నమ్మారు. నీ ఉదాత్తమైన ఆశయాలు, నీ విశిష్టమైన బోధలు నీటి మీద రాతులుగా భావించారు. చివరకు పతనమైపోతున్న నిన్ను కాదనుకున్నారు. ఈ రీతిగా నీవు అన్నీ కోల్పోయావు, అందరినీ పోగొట్టుకున్నావు. ఇదే నీ త్యాగం. సమస్తాన్ని పూర్తిగా కోల్పోయి సమస్తాన్ని సంపూర్తిగా సమర్థించగలదే నీ పరిపూర్ణ త్యాగం. కాబట్టి ప్రభువా, నాగటి మీద చేయి వేసి వెనక్కు తిరిగి చూసేవాడు దైవరాజ్యానికి అర్హుడు కాదన్నావు. ఈ మాటలు నా మనసులో నిలుపుకుంటాను. నిన్ను పూర్తిగా వెంబడిస్తాను. నేను అన్నీ కోల్పోయినా, ఎవరి దృష్టిలోనూ గొప్పవాడిని కాకపోయినా నేను భయపడను. నాకు అన్నీ అయిన నీవు నాతో ఉన్నావనే తృప్తిని, విశ్వాసాన్ని నాలో పుట్టించు. నన్ను రక్షించు ప్రభువు. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 10వ స్థలము. యేసు వస్త్రాలను సైనికులు తొలగించుట. యేసుక్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. మనిషిని మనిషి గౌరవిస్తే అది మానవత్వానికి అనిపించుకుంటుంది. ఒక మనిషిని ఇంకొక మనిషి అవమానిస్తే అది అమానుషానికి చిహ్నమవుతుంది. మానవత గల మనుషులు ప్రజల మన్నన పొందుతారు. మానవత లేని వారు నిరాధారణ పాలవుతారు. కానీ యేసు విషయంలో ఇది తారుమారైంది. మానవతామూర్తి అయిన యేసును మానవ మాతృలే మహాఘోరంగా అవమానించారు. మానవ గౌరవాలకు నోచుకొని దుస్థితికి చేర్చి యేసును నవ్వుల పాలు చేశారు. భారమైన శిలువ కొయ్యను ఆయన చేత మోపించి కపాల అనే కల్వరిపై భాగానికి యేసు చేరుకునేలా చేశారు. ఆ స్థలము ఎలాంటిదంటే, నేరము చేసిన వారి శరీరము భూమిని తాకితే భూమి కలుషితమవుతుంది అని కపాల స్థలానికి తీసుకువెళ్ళి భూమికి ఆకాశానికి మధ్య శిలువపై వ్రేలాడదీస్తారు. కానీ ఏదైతేనేమి, శిలువ యాత్ర ముగిసింది. ఆయన భుజాలపై నుండి 150 కిలోల భారమైన మన పాపాల చిట్ట క్రిందికి దింపబడింది. ఇక ఆ భారమైన శిలువ మోయవలసిన అవసరం లేదు. అయితే ఆ సంతోషం, ఆ విశ్రాంతి ఎంతసేపు? ఒక్క క్షణం మాత్రమే. ఎందుకంటే దోషిని శిలువకు అంటగొట్టే ముందు అతని శరీరంపై ఉన్న వస్త్రాలు ఊడదీస్తారు. ఆ కాలంలో ప్రతి యూదునకు ఉన్నట్లుగానే ప్రభు శరీరంపై కూడా 5 వస్త్రాలు ఉన్నాయి. ఒకటి కాళ్లకు చెప్పులు, రెండవది లోపలి వస్త్రము, మూడవది పై అంగి,
నాలుగవది నడుముకు కట్టుకునే వస్త్రము, ఐదవది తలపాగా. మామూలుగా ప్రతి నేరస్తుడి వెంట వచ్చినట్లుగానే ప్రభువు వెంట కూడా వచ్చిన 4 సైనికులు 4 వస్త్రాలను పంచుకున్నారు. ఐదవది మరియ తల్లి కుమారుని కొరకై ఎంతో ప్రేమతో అల్లినటువంటి పుట్టులేని పై వస్త్రము, అది ఒక ఏక వస్త్రము. ఏక వస్త్రము అనుటలో ఎంతో లోతైన భావం ఉన్నది. ఆనాటి యూదులు ప్రధాన యాజకులు మాత్రమే కట్టుకునే ఏక వస్త్రం ధరించేవారు. అంటే క్రీస్తు ప్రభువు కూడా ప్రధాన యాజకుడే. ప్రభు యొక్క ఏక వస్త్రాన్ని 4 ముక్కలుగా చించితే ఎందుకు పనికిరాదు. అందుచేత అది ఎవరికి చెందాలో తేల్చుకోవడానికి అదృష్టపు చీట్లు వేసుకున్నారు. తినే ముందు విస్తరాకు, తిన్న తరువాత ఎంగిలాకు అన్న సామెతగా ఒకప్పుడు యేసు ప్రభు యొక్క నీడ మాపై పడితే చాలు మాకు మేలు జరుగుతుంది అని ఆయనను అనుసరించడానికి ప్రయత్నించారు. ఆయన అంగి అంచు తాకితే చాలు మాకు స్వస్థత కలుగుతుందని తహతహలాడారు. ఇప్పుడు ఆయన అంగీని పంచుకోవడానికి అదృష్టపు చీట్లు వేసుకుంటున్నారు. ఎంత విడ్డూరం! ఇప్పుడు ఆయన శరీరంపై వస్త్రాలే కాదు, చర్మం కూడా లేదు. దిక్కుమాలిన దిగంబరునిగా ప్రజల ముందు నిలబెట్టారు. ఆ దారిన వచ్చిపోయే వాళ్ళంతా యేసు వంక చూస్తూ వెర్రి ముర్రి మాటలతో తోలనాడుతూ వెళుతున్నారు. యేసును సిలువ వేసి చంపక ముందే అవమానంతో చంపడానికి ప్రయత్నించారు. ఇదే నరుని చేతిలో దైవ కుమారుని దయనీయ దుస్థితి. ఆది మానవుడు పాపం చేసి ఆత్మ గౌరవాన్ని కోల్పోయాడు. తనకు సిగ్గును తెచ్చిపెట్టిన పాపాన్ని వస్త్రాలతో కప్పుకున్నాడు. కానీ యేసు ప్రభువు ఏ పాపం చేయలేదు కాబట్టి పాపాలను కప్పిపెట్టి పై వస్త్రాలతో ప్రభువుకి పని లేదు. అందుకే ప్రభుని వస్త్రహీనుని చేసి నిలబెట్టిన, నిందావమానాలు చేసి నిరాకరించిన మన ప్రభువు నిర్దోషిగానే నిలబడ్డాడు. నరులు చేసిన నేరాలన్నీ ఎంతో నిబ్బరంగా సహించాడు. దయాపూరితమైన అతి భయంకరమైన బాధలు ఆయన అనుభవించాడు. ప్రియులారా, మనం క్రీస్తు ప్రభుకి చెందిన వారం కావాలంటే ఆయనకు మనకు ఏ అడ్డంకులు ఉండకూడదు. ఆయన రక్షణ భాగ్యంలో మనం పాలు పొందాలంటే ఆయన నుండి మనల్ని వేరు చేసే సమస్త పాపాలను మనం విడిచిపెట్టాలి. మన కోసం ఎన్నో చేశారు ప్రభువు, ఎన్నో ఇచ్చారు మనకు. చివరకు తన ప్రాణం కూడా మనకు బలిగా ఇచ్చారు. మన కోసం తన ప్రాణాన్ని సైతం త్యాగం చేసిన ప్రభువు మనల నుండి ఒకే ఒక్కటి ఎంతో దీనాతి దీనంగా అడుగుతున్నారు. బిడ్డా, మీకోసం ఇన్ని చేసిన నాకు, మీకోసం నేను మరలా ఉత్థానమయ్యే నాటికైనా మీరు మీ పాపాలను నాకు ఎందుకు ఇవ్వకూడదు అని అడుగుతున్నారు. పాప సంకీర్తనం చేసే వెసులుబాటు మనకు ఉన్నా కూడా అది చేయలేని నిర్భాగ్యమైన స్థితిలో మనము ఎందుకు ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకుందాం. పాప సంకీర్తనం అనేది దేవునికి మనం చేసే స్తుతి లాంటిది. ఈ స్తుతి మన స్థితిని మారుస్తుందని, మనలను ఆ శిల్వనాథుని వద్దకు చేర్చుతుందని ఆశిద్దాం. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 11వ స్థలము, యేసు శిలువను అంటుకొట్టుట. యేసుక్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. మనం మన చెడు తలంపులతో చేసిన తప్పిదములకై యేసు శిరస్సుపై ముళ్ళ కిరీటం పెట్టి బాధించారు. శిలువను మోస్తూ కపాలం అనే స్థలం చేరుకోగానే మన చేతులతో చేసిన పాపాల క్రియల ఫలితంగా ఆయన 2 చేతులను శిలువపై పెట్టి పొడవాటి మేకులను ప్రభు అరచేతులలో దిగగొట్టారు. మనం మన కాళ్ళతో నడిచిన తప్పుడు నడకలకు సాక్ష్యంగా ప్రభు పాదాలపై బలమైన మేకులను ఘోరంగా దిగగొట్టారు. శిలువను నాటారు. ఇనుప చీలలు ఆయన చేతులు కాళ్ళలో దిగగొడుతున్న సమయంలో యేసు ప్రాణం గిలగిలలాడిపోయింది. నేల మీద చల్లిన నీరులాగా నా బలమంతా ఇంకిపోయింది. నా గుండె నాలోని మైనంలా కరిగిపోయింది. నా గొంతు చిల్లపెంకులాగా ఎండిపోయింది. నా నాలుక అంగిలికి అంటుకుపోతుంది.
ఇప్పుడు ప్రభువు భూమికి ఆకాశాల మధ్య వ్రేలాడుతూ కృంగిన శరీర బాధను పంటిన నొక్కిపట్టి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కలిగించే వేదనను విస్మరించి మండుటెండలు జీవన్మరణ పోరాట పరాకాష్ఠలో దాహం కొన్నాడు. ఒకప్పుడు మనకు జీవజల ఊటను ఇచ్చి దాహం తీర్చారు. కానా పెళ్లి విందులో ద్రాక్షారసం కొరబడితే వారు అడగకుండానే 6 రాతి బాణాల నీటిని తన ప్రార్థనాశక్తితో శ్రేష్టమైన అద్భుతమైన ద్రాక్షారసంగా మార్చి వారికి ఇచ్చారు. అందరూ త్రాగి తృప్తి చెందారు. కానీ ఇప్పుడు ప్రభువు భూమి ఆకాశాల మధ్య శిలువపై వేలాడుతూ తడారిన గొంతుతో దాహం దాహం అని అడిగితే పొడవాటి కోలకు చేదు చెరకను అందించారు. అది త్రాగటానికి పనికిరాక దాహం తీరక నాలుక పిడసగట్టడంతో ప్రభువు పరిస్థితి దయనీయంగా మారగా చివరగా శిలువలో 7 మాటలు పలికారు. 1. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించండి. 2. నేడే నీవు నాతో కూడా పరలోకంలో ఉందవు. 3. స్త్రీ, ఇదిగో నీ కుమారుడు. 4. ఏలి ఏలి లామా సబక్తాని అని. 5. నాకు దాహమగుతున్నది. 6. అంతా సమాప్తమైనది. 7. తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని పలికిన 7 మాటలు కేవలం శరీర బాధ నుండి పుట్టిన మాటలు కాదు. అవి యేసు ప్రేమ హృది నుండి ఉప్పొంగిన అపురూప ఆణిముత్యాలు. ఈ మాటలే క్రైస్తవ జీవిత దిశ దశలను నిర్దేశించాయి. బాధలు అనుభవిస్తున్న యేసు తండ్రిని తలంచుకొని, తండ్రి, బాధతో ఉన్నానయ్యా, వేదనలో ఉన్నాను నాయనా, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నా గుండె బరువైపోయింది, దాహంతో నా నాలుక పిడసగట్టిపోయింది. ఎవరికీ చెప్పుకోలేని బాధలు, ఇంకెవ్వరూ తీర్చలేని బాధలు, గుండెలు పగిలిపోతున్నాయి తండ్రి. ఒక్కసారి నన్ను జ్ఞప్తికి తెచ్చుకోవా, ఒకసారి నా వైపు చూడు నాయనా, ఒకసారి నా మొర ఆలకించు అని తన పితను తలుచుకున్నారు. తండ్రి అంటున్నారు, కుమారా, నీవు బాధల పాఠశాలలో చేరి నీ జీవితపు పాఠాలు నేర్చుకున్నావు. శ్రమలు లేని జీవితం లేదని గ్రహించావు. శ్రమల నుండి తప్పించుకోవడం కంటే శ్రమని అనుభవించటమే ఉత్తమమని తెలుసుకున్నావు. ఇదంతా నీవు తెలివి తక్కువ పని చేసి కొని తెచ్చుకున్నవి కావు. నీవు శరీర తృప్తికై ఆరాటపడలేదు. దైవరాజ్య నిర్మాణంలో, మానవ రక్షణ ప్రణాళికలో ఇవి నా వంతు శ్రమలు. ఇవి నీకు ప్రాణాంతకమైన బాధలే అయినా నీవు వెనుకాడకుండా పాపుల రక్షణ కోసం ప్రాణత్యాగం చేస్తున్నావు. నీ బాధలను అవమానంగా తీసుకోవద్దు. నీ తండ్రి మీద నీకున్న చలించని విశ్వాసానికి గుర్తులే ఇవి. అందుకే పునీత తెరిసా బెనడిక్ట్ గారు అన్నట్టు, సిలువను అర్థం చేసుకున్నవారు ఇతరుల బాధను అర్థం చేసుకుంటారు అన్నది. బిడ్డా, సిలువలో నీవు అంత బాధను అనుభవించావు కాబట్టే నీవు వీరుని కంటే ఘనుడవు అయ్యావు. అవును, గోధుమలు ద్రాక్ష పండ్లు నలిగిపోయి గోధుమ అపరూపముగా ద్రాక్ష రసముగా మారినట్లు మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువ శ్రమలలో గోధుమ గింజలాగా నలిగారు, ద్రాక్ష పండులాగా చితికిపోయారు. పాపులమైన మనందరి రక్షణకై చివరకు శిలువకు మేకులతో అంటగొట్టారు. పాపులమైన మనలకు రక్షణ ప్రసాదించుట కొరకే దేవుడు దేవుణ్ణే బలిగా అర్పించారు. ఇంతకంటే మహోన్నత బలి వేరొకటి లేదు అని మనం గ్రహించాలి. వెలగాలి అంటే నలగాలి అని ప్రభువును చూసి మనం నేర్చుకుందాం. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 12వ స్థలము, యేసు శిలువ మీద ప్రాణం విడుచుట. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుసిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. సమస్తము సమాప్తమైందంటూ పిత హస్తాల్లో యేసు ప్రాణం విడిచాడు.
అతని మరణంతో నిశ్శబ్దం ఏర్పడింది. అతన్ని చూస్తూ ఉన్నవాళ్ళు, హేళన చేస్తూ ఉన్నవాళ్ళు, అతని మరణం కోసం వేచి ఉన్నవాళ్ళు, అతని కోసం శోకిస్తూ ఉన్నవాళ్ళు అంతా నిశ్శబ్దంలో ప్రవేశించారు. మనము ఆ నిశ్శబ్దంలోకి ప్రవేశించాలి. మన మనసుల్ని మౌనంతో నింపుకోవాలి. బాధలనేవి అప్పుడప్పుడు వచ్చి పోయే పండుగ రోజుల్లాంటివి కాదు. అవి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ వస్తూనే ఉంటాయి. బాధల్లో తోడంటూ ఎవ్వరూ ఉండరు. ఎవరి బాధలు వాళ్లే భరించాలి. కానీ యేసు విషయం వేరు. యేసు అనుభవించిన బాధలు యేసువి కాదు, మనవి. మిట్ట మధ్యాహ్నం మన్నుటెండలో 6 గంటల సేపు శిలువ క్రింద నలిగి కడకు శిలువ మీద తలవాల్చి మరణించారు. ఎంత బాధాకరం! వేదనను సాధనంగా మలుచుకున్న యేసు అకుంఠిత దీక్ష ముందు సమస్త సృష్టి మోకాళ్ళుని మోగబోయింది. ఆకాశధార కన్నీటి ధారగా కురిసి ముద్దయింది. 2 కరడుగట్టిన దొంగ నేరస్తుల మధ్య ప్రభుని శిలువను నాటారు. అందులో ఎడమవైపు ఉన్న దొంగ యేసుతో, నీవు నిజంగా దేవుని కుమారుడివే అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్ము కూడా రక్షించు అన్నాడు. కానీ కుడివైపు ఉన్న దొంగ దిస్మస్. ఈ దొంగ జీవితాంతం దొంగగా బ్రతికి ఆఖరి క్షణంలో తండ్రి నన్ను గుర్తుపెట్టుకో అన్న ఒకే ఒక్క మాటతో ప్రభువు నుండి పరలోకాన్నే దొంగిలించాడు. సమస్తము సమాప్తమైందంటూ హితహస్తాల్లో ప్రాణం విడిచారు ప్రభువు. అతని మరణంతో అంతా నిశ్శబ్దం ఏర్పడింది. పాప పరిహార బలి పరిసమాప్తమైంది. ప్రజల పాపాలకు యేసుని వధించారు రోమా పాలకులు. దేవునికి తృప్తినివ్వని జంతు బలుల స్థానంలో, అర్పణల స్థానంలో, దహన బలుల స్థానంలో ఒకే ఒక్క శరీర బలి అర్పణ ద్వారా మనమందరము పాపము నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడ్డాము. యేసు 33 సంవత్సరాల భూలోక జీవితంలో తుది శ్వాస వరకు తన తండ్రిని అంటిపెట్టుకుని మమేకమై ఆయన చిత్తమే శ్వాసగా పురోగమించారు. ఆఖరి క్షణం వరకు తన తండ్రితో విడరాని సంబంధం కలిగి ఉన్నారు. తన చివరి మాటలు కూడా, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను అని తండ్రితో ఆప్యాయంగా చెప్పి తలవాల్చారు. అప్పుడు ఆకాశం వంగి నేలను తాకినట్లుంది. ప్రభువు శిలువలో మరణిస్తే నిజ నిరూపణ కోసం ప్రభువును బల్లెంతో లాంజనిస్ డొక్కలో పొడిచాడు. ప్రభువును బల్లెంతో డొక్కలో పొడిచినప్పుడు రక్తము, నీరు స్రవించాయి. ఆ రక్తము, నీరు లాంజనీస్ మీద పడి ఒంటికన్ను గుడ్డివాడైన లాంజనీసు కంటి చూపును పొందాడు. హాని చేయు వారికి మేలు చేయమని చెప్పిన యేసు తాను చేసి మనకు నేర్పించారు. పాత ఆబేలుని రక్తం గొంతెత్తి ప్రతీకారం కొరకు మొరపెట్టుకుంటే, ఈ నూతన ఆబేలు అయిన యేసు రక్తం క్షమాపణను కోరుకున్నది. తప్పు చేయడం మానవ నైజం, అయితే క్షమించటం దైవ లక్షణం అంటారు. తుపాకీ గుండ్లకు బలవుతూ హే రామ్ అని మహాత్మాగాంధీ తన దైవాన్ని స్మరించుకుంటే, మీరేమి చేయుచున్నారు అని తనను చంపుతున్న అంగరక్షకులను ఇందిరాగాంధీ నివ్వరపోయి ప్రశ్నించారు. ఇక జయించటానికి ఏ ప్రపంచాలు లేవని అలెగ్జాండర్ ది గ్రేట్ విజయ గర్వంతో కన్నుమూస్తే, తనను పొడిచిన తన ప్రాణ స్నేహితుని మిత్రద్రోహాన్ని చూసి, బ్రోటాన్ నీవు కూడానా అంటూ జూలియస్ సీజర్ ప్రశ్నించాడు. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అని పంచగాయాల అసిస్సిపురి ఫ్రాన్సిస్ వారు ఆత్మతృప్తితో కన్నుమూస్తే, నా తండ్రి ఇంటికి నేను వెళుతున్నాను అని 2వ జాన్ పాల్ పోపు గారు శాశ్వత వీడుకోలు తీసుకున్నారు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించండి అని తనను చిత్రహింసలకు గురిచేసి చిలువ ఎక్కించి చంపిన వారి కోసం ప్రార్థించారు యేసు. యేసు మరణంతో అంతా చీకటిమయమైంది. కల్వరి కొండపై సాధారణ మరణం దృశ్యం కాస్త అసాధారణంగా మారింది. ప్రకృతి రోధించింది, భూమి కంపించింది, బండలు బద్దలయ్యాయి,
దేవాలయపు తెర మధ్యకు చినిగిపోయింది. చీకటిలో జీవించటానికి అలవాటు పడిన అచేతన అజ్ఞాన మనుషులను చూడలేక సూర్యుడు మబ్బుల చాటున దాంకొన్నాడు. తాను జన్మించినప్పుడు నక్షత్రంతో వెలిగిపోయిన ఆకాశం ఇప్పుడు వెలవెలపోయింది. తన జన్మను తూర్పున నక్షత్రం సూచిస్తే తన మరణాన్ని ఆకాశం మధ్యన సూర్యగ్రహణం సూచించింది. ఈ సందర్భంలో తండ్రి అభయమిస్తూ, బిడ్డ, ఆకాశానికి భూమికి మధ్య వ్రేలాడే నీవు దేవునికి నరునికి మధ్య ఏర్పడిన సఖ్యత వారధివి. మనిషికి మధ్య తేడాలు లేకుండా అందరినీ సమాధానపరిచే సమాధానకర్తవి నీవేనాయనా. నీతిపూరితమైన స్లీవ త్యాగం వల్ల ఈ వంతెన ఏర్పడింది. ఈ నిచ్చెన ద్వారానే స్వర్గానికి నిచ్చెన లభించింది. ఈ రీతిగా అందరికీ సాయపడే నీవు ఏమాత్రం నిస్సహాయకుడివి కాదు బిడ్డ. అందరూ నిన్ను విడిచిపెట్టారేమో కానీ నీవు ఎవరినీ వదులుకోలేదు కదా. ఏ ఒక్కరిని పోగొట్టుకోకుండా అందరినీ రక్షించాలనే పవిత్ర సంకల్పంతో నీవు శిలువ మీద వ్రేలాడుతున్నావు. చూడు, ఇదే నీ విజయం బిడ్డ. ఇప్పుడు నీకు ఎవరి సాయమూ లేదు. అయినా ఈ లోకాన్ని ఆదుకోగల రక్షకుడువు నీ ఒక్కడివే బిడ్డ. ధైర్యం వహించు. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. దేహాన్ని శిలువ నుండి క్రిందికి దింపుట. యేసుక్రీస్తు మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. ధ్యానము. యేసు బ్రతికి ఉండగా బయటపడని అరిమత్తయి వాస్తవ్యుడైన యోసేపు, యెరూషలేములో నివాసం ఉంటున్న నికోదేము అను శిష్యులు ఇద్దరూ కలిసి వచ్చి పిలాతును అడిగి యేసు మృతదేహాన్ని శిలువ నుండి క్రిందికి దింపారు. అప్పటికే కుమారుడు ఇక లేడు అని తల్లడిల్లుతున్న కన్న తల్లి ఒడిలో పరుండబెట్టారు. మరియ తల్లి బాలయేసును కనడానికి పశువుల పాకలో పురుటి నిప్పుల సమయంలో పడిన బాధ ఎంతంటే, శరీరంలో 17 ఎముకలు ఒకేసారి విరిగితే ఎంత బాధ కలుగుతుందో అంత బాధను అనుభవించి బాలయేసును కన్నది. తన బిడ్డను అల్లారు ముద్దుగా పెంచింది. బాలయేసు పసిపాయంలో ఉన్నప్పుడు బాలయేసుకు ఉన్న చక్కదనానికి దిష్టి తగలకుండా నల్ల బొగ్గును నూరి బొగ్గన దిష్టి చుక్క దిద్దింది. బాలయేసు 45 రోజుల పసికందుగా ఉన్నప్పుడే సిమియోను పలికాడు కదా, ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది అని పలికిన దానికి సాక్ష్యం ఇదేనా? తన రక్తం పంచుకొని పుట్టిన కుమారుడు లోకపాపాన్ని భరించి మాంసపు ముద్దగా తన ఒడిలో జీవోత్సవంగా పరుండి ఉంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది. ప్రభు తలపై ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తిన తాకిడికి ముఖంపై కారిన రక్తపు ధారలతో ముఖమంతా సింధూరపు ముద్దగా తయారు కాగా ఆ తల్లి గుండె తల్లడిల్లిపోయింది. గాయపడిన తన కుమారుని దేహాన్ని తన హృదయానికి హత్తుకుంది. మరణించిన యేసు దేహం నుంచి బల్యం చేసిన గాయం గుండా కారిన యేసు రక్తం పితదేవునికి ఇలా మొరపెట్టింది, నా దేవుడువైన నా ప్రభువా, నన్ను చూడు. నేల మీదకు కారిపడిన నా పరిస్థితిని గమనించు. మృత్యువు నుండి నన్ను కాపాడు. నాకు తిరిగి జీవం పోయి నాకు విశ్రాంతిని రక్షణాన్ని ఇవ్వగలవాడవు నీ ఒక్కడివే కనుక నేను నీ కనికరాన్ని వెతుకుతున్నాను. నన్ను హతమార్చి నా మీద విజయం ప్రకటించాలని ఉవ్విల్లూరి నా శత్రువులకు అవకాశం ఇవ్వకు. కొంచెం ప్రక్కకు ఒరిగిన గోడలాగా ఉన్న నన్ను పూర్తిగా కూలద్రోయాలనుకునే వాళ్లకు అంత బలాన్ని ఇవ్వవద్దు. నేను మట్టిపాలు కావడం చూసి ఆనందించాలని ఆశతో ఉన్న దురాశ పరుల నుంచి నన్ను లేవనెత్తు ప్రభు.
నా ఆత్మ నిన్నే వెతుకుతూ ఉంది, నీ ఆశ్రయాన్నే కోరుతుంది. నీ మీదే ఆశలు నింపుకున్నాను, నీ అనుగ్రహాన్ని నమ్ముకున్నాను. నా రక్షణ దుర్గమవు, నా ముక్తి ప్రదాతవు అయిన నీ మీదే ఆశ కలిగి ఉన్నాను ప్రభు. నీళ్లు లేక ఎండిపోయిన నేలలాగా నా ఆత్మ నీ కోసం తపిస్తూ ఉంది అని తండ్రిని మొరపెట్టుకున్నాడు. తండ్రి అంటున్నాడు, శిలువ మీద నా కుమారుని హృదయం నుంచి నేల మీదకు కారిపోయిన పవిత్ర రక్తమా, నీ మూలంగా ఈ భూమి ధన్యమైంది. నీ ద్వారా ఈ భూమికి నాకు రక్త సంబంధం ఏర్పడింది. ఇక నుంచి నీవు జీవస్రవంతిగా మారిపోయి అన్ని దేశాల ప్రజలకు జీవాధారం అవుతావు. పాపం వలన మలినపడిన ఆత్మలు నీ రక్తం ద్వారా ఉతకబడతాయి. అవి శుద్ధిని పొంది దివ్య తేజస్సుతో ప్రకాశిస్తాయి. నా నుంచి దూరమైపోయిన ఆత్మలు నీ మూలంగా నా దగ్గరకు తిరిగి వస్తాయి. ప్రతి జాతి నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి ప్రజ నుంచి, ప్రతి సెగ నుంచి నన్ను చేరుకుంటారు. నీ బలాన్ని పొందిన భక్తులు నాకు సాక్షులు అవుతారు. అతని ప్రేమ, అతని వేద హింసలు సహించగలుగుతారు. వాళ్ళు నా కుమారునిలో ఐక్యమై బలిగా నింపబడతారు. కానీ ఆ తరువాత అతని మహిమలో ప్రవేశిస్తారు. అప్పుడు ఒకే మంద, ఒకే కాపరి చందాన అందరూ నా వాళ్ళు అవుతారు. నేనే అందరినీ కాపాడే ప్రభువునవుతాను. అది నీ విజయం. నీకు మరణం లేదు బిడ్డ, నీవెప్పుడు జీవామయుడివే. ప్రార్థన. ప్రభువా, ఎన్నో నేరాలు చేసిన ఒక నేరస్తుడు నీ ప్రేమకు, నీ త్యాగానికి ఆకర్షితుడయ్యాడు. నీ ప్రక్కనే శిలువశిక్షను అనుభవిస్తూ నీవు నిర్దోషివని గ్రహించాడు. నీ నుంచి రక్షణ కోరాడు. నీవు వెంటనే అతన్ని మోక్షానికి చేరుస్తానన్నావే. ఈ విధంగా నీ మరణం ఈ లోకానికి సంపాదించి పెట్టిన విమోచనాన్ని ముందుగానే స్పష్టంగా ప్రకటించావు. ఆ పిమ్మట నీవు కన్ను మూసావు. నీ దేహాన్ని శిలువ నుంచి కిందికి దించారు. నీ దేహంతో పాటు నీవు సాధించిన రక్షణ కూడా ఈ భూమికి చేరింది. నీ దేహాన్ని నీ తల్లి ఒడిలో ఉంచారు. నీవు పొందిన మరణం తల్లి ఒడిలో పసిబిడ్డ నిద్రలాంటిదని సూచించడానికే వాళ్ళు అలా చేశారు. నీవు తిరిగి లేస్తావు. తల్లి గర్భం నుంచి భూమి మీద పడినట్టు భూగర్భం నుంచి స్వర్గసీమకు చేరుకుంటావు. మరణ విజేతమవుతావు. ఇదే మా విశ్వాసం. నిన్ను ఆరాధించే మా భక్తికి కారణం. ఆమేన్. మా మీద దయగానుండండి స్వామి. మా మీద దయగానుండండి స్వామి. 14వ స్థలము. యేసు భూస్థాపనం, ఉత్థానం. యేసుక్రీస్తువా, మిమ్మును ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనగా మీ తిరుశిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. ధ్యానము. ఒక వ్యక్తి మరణం మీద సమాజం చివరిసారిగా వేసే ముద్ర భూస్థాపన. భూస్థాపనతో మరణం ఒక వ్యక్తిని పూర్తిగా మృంగివేస్తుంది. ఈ కబళింపుతో మృతుడు ముగిసిపోయిన గతంలో కలిసిపోతాడు. పునీత పౌలు నొక్కి ఒక్కాణించినట్లు యేసు మన పాపాల కోసం మరణించడమే కాక మృతులతో పాటు తాను భూస్థాపితం అయ్యాడు. మానవులందరిలాగే మరణం యేసును కూడా మృంగివేసింది. మానవుల మరణంలో యేసు భగవానుడు కూడా పూర్తిగా భాగం పొందాడు. అతని సమాధిని మూసివేసిన పెద్ద రాయి ప్రభువుని కూడా గతించిపోయిన వాళ్ళ గతంలో చేర్చివేసింది. యేసు మృతుల లోకంలో చెప్పబడుతున్న పాతాళానికి చేరుకున్నాడు. కాబట్టే యేసు జయించవలసిన చివరి బద్ధ శత్రువు మరణం. కాబట్టే అతడు మరణించి మరణాన్ని కలుసుకున్నాడు. అక్కడ మరణాన్ని జయించి విజయాన్ని ప్రకటించాడు. వాస్తవానికి యేసు నిర్దోషిగా మరణించటమే అతని మొదటి విజయం. నిజానికి మరణం దోషం ఉన్న వాళ్ళను బంధించగలదేమో కానీ ప్రేమ, త్యాగం చేసి దైవభక్తిలో నడిచిన వాణ్ణి బంధించలేదు. కాబట్టే పాతాళ లోకం అతన్ని బంధించలేకపోయింది. ఆయన అంతరంగంలోని ఆశాజ్యోతి ఇంకా ఆరిపోలేదు.
తండ్రి విశ్వసనీయత యేసుకు బాగా తెలుసు. శిక్షణ మించిన రక్షణ కల్పిస్తాడని గట్టిగా నమ్ముతున్నారు. తిరుగులేని నీ ఒక్క మాటతో నన్ను త్వరగా ఆదుకో. జీవానికి చేర్చే మార్గాన్ని నాకు చూపించు. నీవు కల్పించే రక్షణ వల్ల నేను శాశ్వత సౌఖ్యం అనుభవిస్తాను అని నమ్మకం నాలో ఇంకా సన్నగిల్లలేదు. తండ్రి అంటున్నారు, నా కుమారుని ప్రాణమా, ఓ త్యాగమూర్తి, నీవు ఇప్పుడు నా చేతుల్లోనే ఉన్నావు. నీవు నడికుంటలో పడినా, నిన్ను చీకటి కోనేరులో త్రోసినా నీకు ఏ హాని కలుగదు. మరణానికి నీ మీద హక్కు లేదు. దాని విష కోరలను ఓడగొట్టడానికి నేను నిన్ను పాతాళానికి పంపుతున్నాను. అక్కడ మృతుల సంఖ్యలు నీవే త్రెంచాలి. నీ శిలువ త్యాగం లభించే పాప విమోచన, ఉత్థాన భాగ్యము నీవే స్వయంగా ప్రకటించాలి. నీవు ఇక్కడ మోసిన శిలువను అక్కడే పాతాలి. అక్కడ ప్రవేశించే వాళ్ళందరికీ అది ఆశాజ్యోతిగాను నిత్య జీవితానికి చిహ్నంగాను ఉంటుంది. జీవము పునరుద్ధానము నీవేనని ఆ శిలువ ప్రకటిస్తుంది. ఈ రీతిగా నీతో పాటు భూస్థాపితమయ్యే వాళ్ళంతా నీతో పాటు పునరుద్ధానంలో భాగస్థులవుతారు. ప్రార్థన. ప్రభువా, సమాధిలో ఏముంది? అంతా చప్పదనము, శూన్యమే కదా ప్రభు. మరణమా, నీవు అక్కడ ఉండవద్దు. బయటకు వచ్చి నిన్ను ప్రేమించి ఆదరించగల నా హృదయంలో చోటు ఏర్పరచుకో. నేను నీ శిలువ వద్ద నిలబడి నీ ప్రేమకు పూర్తిగా వశమైపోయాను. ఇక నిన్ను మరచి ఉండలేను, నిన్ను విడచి తిరగలేను. ఎందుకంటే నా నయనాలకు ఆనందం నీ రూపం, నా అధరాలకు అమృతం నీ ధ్యానం, నా పాపాలకు హరణం నీ శిలువ శిక్ష, నా జన్మకు మోక్షం నీవు ఉత్థానమయ్యే నీ దర్శనం. కాబట్టి ప్రభువు నాలో ఉండు. ఉత్తరపు విత్తనమైన నీవు నాలో మొలకెత్తు. నన్ను నూతన జీవంతో నింపు నాయనా. నవ చైతన్యంతో మమ్మల్ని నడిపించు. మేము నీతో పాటే ఉండాలని, నిన్ను చూసుకుంటూ బ్రతకాలని ఉంది. ఆదరించు తండ్రి. మమ్ము నీతో పాటు